నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ ట్యాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా వెలుగు న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్ వీడీసీల దాదాగిరి, ఊర్లలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల అరాచకాలు, ఇసుక వేలం నుంచి కోడిగుడ్ల అమ్మకాల దాకా వసూళ్ల పర్వం, దేనికైనా కప్పం కట్టాల్సిందే, మాట వినకపోతే బహిష్కరణలు, స్థానిక ఎన్నికల్లోనూ ఆడిందే ఆట పాడిందే పాట, ఏ చిన్న పని జరగాలన్నా కమిటీ సభ్యులు ఓకే చెప్తేనే, కేసులు పెట్టినా పోలీసులు హెచ్చరించినా డోంట్ కేర్. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇష్టారాజ్యం, వాళ్ళ ఆగడాలకు ఆగమవుతున్న జనం. వీడీసీలను నిషేధించాలంటూ నిరసనలు, వినతులు. గ్రామాభివృద్ధి కోసం ఏర్పాటైన కమిటీ వీడీసీలు దండాలకు అడ్డాలుగా మారాయి, ధమ్కీలకు వసూళ్లకు మారుపేరుగా మారిపోయాయి. ఊర్లలో కమిటీ సభ్యులు చెప్పిందే వేదం, వాళ్ళు రాసిందే శాసనం అన్నట్టు పరిస్థితి తయారైంది. ఆ దందాను ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు, ఎదురు తిరిగితే సంఘ బహిష్కరణలు పరిపాటిగా మారాయి. ఇసుక మొరం వేలం నుంచి మొదలు పెడితే ఆఖరికి కూల్ డ్రింక్స్, కోడిగుడ్లు అమ్మాలన్నా ఆ కమిటీలకు కప్పం కట్టాల్సిందే. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని చాలా ఊర్లలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల రాజ్యం నడుస్తోంది. గ్రామాభివృద్ధి మాటన కమిటీ సభ్యులు పెత్తనం చెలాయిస్తున్నారు, అరాచకాలు సృష్టిస్తున్నారు, పెద్దలమని చెప్తూ అన్నిట్లో తల దూరుస్తున్నారు. కుటుంబ కలహాల్లోనూ కలగజేసుకొని ఇష్టారీతిగా తీర్పులు ఇచ్చేస్తున్నారు. గ్రామాభివృద్ధి కోసం ప్రధానంగా వార్త చూస్తే కనుక గ్రామాభివృద్ధి కోసం ఏర్పాటైన ఈ కమిటీలు ఏవైతే ఉన్నాయో వీడీసీలు, వీళ్ళు ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ అలాగే ఆదిలాబాద్ జిల్లాలో అయితే కనుక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టు, వాళ్ళు ఏది చెప్తే అదే చేయాలి, లేదంటే లేదు అన్న రీతిలో అక్కడ ఎంత ఒక రకంగా చెప్పాలంటే నిరంకుశం అన్న వర్డ్ ఇక్కడ వాడొచ్చు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ఈ వార్తా కథనాన్ని బట్టి వాళ్ళు చేస్తున్న పని అలాగే ఉంది. మనకి చాలా సినిమాల్లో చూపిస్తా ఉంటారు, వచ్చేస్తారు విలన్స్, వచ్చేసి కూరగాయల మార్కెట్ లో అక్కడ వాళ్ళకి వ్యాపారం జరుగుతుందా జరగదా అదంతా పక్కన పెడితే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట. లేకపోతే గనక కొట్టడాలు, బెదిరింపులు ఉంటాయి. ఇక్కడ దాన్ని ఎందుకు కంపేర్ చేయాల్సి వస్తుందంటే ఆ సీన్ ని ఈ వార్త చదువుతుంటే అవే గుర్తొస్తున్నాయి. ఇక్కడ కొట్టడాలు లేకపోయినప్పటికీ కూడా ఏ పని చేయాలన్నా కూడా వాళ్ళకి కప్పం కట్టాల్సిందే. ఎందుకు ఇవ్వాలి డబ్బులు వాళ్ళకి? ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిదీ అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రతి విషయాన్ని కూడా, ప్రతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్తుంది. అలాంటప్పుడు ఈ గ్రామాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు ఏవైతే ఉన్నాయో ఈ మెంబర్స్ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఈ పేపర్లో వార్త వచ్చింది కాబట్టి బహుశా నిన్ననే ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఉండొచ్చు ఈ వార్త. మరి ఆ అధికారుల పైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ముఖ్యంగా ఆ కమిటీలో ఉండే మెంబర్స్ మీద అయితే కనుక ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్నదైతే కనుక చూడాలి. ఎందుకంటే కనుక ప్రతి చిన్న విషయంలో కూడా, ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రతి చిన్న విషయంలో కూడా వేలు పెడుతున్నారు, వాళ్ళకి సంబంధం లేని విషయంలో కూడా. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏవో ఒక సమస్యలు ఉంటాయి, వాళ్ళ సమస్యలు ఏవో వాళ్ళు మాట్లాడుకుంటారు, తీర్చుకుంటారు. కుటుంబ కలహాల్లో కూడా వేలు పెట్టాల్సిన అవసరం ఏముంది వీళ్ళకి? వీళ్ళని నియమించింది ఎందుకు? ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం కమిటీలను ఏర్పాటు చేశారు. దానిపైన ఫోకస్ పెట్టకోకుండా వీళ్ళు ఎంతసేపు ఏది చేయాలన్నా కూడా ఫస్ట్ వాళ్ళకి డబ్బులు కట్టాలి, ఇక ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే వాటిల్లో కూడా కలెక్ట్ చేసుకొని ఇంకా మాదే రాజ్యం, మేమే అంతా మోనార్క్ టైప్ లో బిహేవ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని గ్రామాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కమిటీల్లో అధికారులుగా కాదు, మెంబర్స్ గా కాదు కదా, అసలు అలాంటి వాళ్ళకి ఏది కూడా ఇవ్వకూడదు. చెప్పాలంటే వాళ్ళకి తగిన శిక్ష అయితే ఎక్కడికి వేయాలి. ఎందుకంటే వాళ్ళని ఏమైనా అందామన్నా కూడా, పోనీ కేసులు పెట్టినా పోలీసులు బెదిరించినా కూడా డోంట్ కేర్ అన్న వేలో ఉన్నారంటే వాళ్ళ పొగరేంటి? ఏం చూసుకొని ఆ ధైర్యం వాళ్ళకి? సీఎం గారి గురించి తెలుసు కదా, సీఎం దృష్టికి ఇలాంటి వెళ్తే ఎంత స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారో. అయినా కూడా డోంట్ కేర్ అన్న వేలో వాళ్ళ ప్రవర్తన ఉంది అంటే కనుక వాళ్ళని ఏమనాలి? పోలీసులని లెక్క చేయట్లేదు, కేసులని లెక్క చేయట్లేదు, అంటే పోలీసులు హెచ్చరించినా కూడా డోంట్ కేర్ అంట. ఏంటి మరి వాళ్ళ వెనకాల ఉన్న బలం ఏంటి? వాళ్ళ ధీమా ఏంటి? ఏం చేసినా చెల్లుతుంది. ఒకవేళ సీఎం గారు లేదా ప్రభుత్వంలో ఏదో ఒక మంత్రి, సంబంధిత మంత్రి ఏదన్నా అంటే ఏదో చెప్పి దాటేయొచ్చు అనుకుంటున్నారా ఏంటి? మీరు ఆ గ్రామాల్లో మీరు కూడా ఆ కమిటీల మెంబర్స్ గా కాకోకుండా ఆ గ్రామాల్లో మామూలు సామాన్యుల్లాగా ఉండండి. ఆ గ్రామాల్లో ప్రజలు అధికారుల్లాగా మీరు ఎలా చేస్తున్నారో అలా పెత్తనం చెలాయిస్తే మీకు తెలుస్తుంది. అరే ఒక పక్క రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడము, పెట్టుబడులు పెట్టిన తద్వారా ఉపాధి అవకాశాలు కలిగించడము, అలాగే ప్రజలకు ఏవైతే సంక్షేమ పథకాలు అందజేస్తున్నారో వాటిని అందజేస్తూ వాటిని మరింత మెరుగ్గా ఇంకా ఇవ్వాలి అదనంగా అని చెప్పి ప్రభుత్వం ఒకవైపు కృషి చేస్తుంటే మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఇదేమన్నా సినిమా అనుకున్నారా? ఇది నిజ జీవితం.
మీకు అంతగా ఇలాంటి చేయాలనుకుంటే కనుక ఇలాంటివన్నీ వదిలేసి ఈ కమిటీలో మెంబర్స్ గా ఉండడం కానీ ఇలాంటివన్నీ ఏం వద్దు. మీరు వెళ్ళిపోయి సినిమాల్లో వెళ్ళి అవకాశాల కోసం వెతుక్కోండి. మీరు ఇక్కడ ఏదైతే చేస్తున్నారో అది వాళ్ళ ముందర యాక్టింగ్ చేసి చూపించండి, కనీసం అవకాశాలన్నా వస్తాయేమో. బుద్ధి ఉందా కొంచెమన్నా? మిమ్మల్ని నియమించింది ఎందుకు, మీరు చేస్తున్నది ఏంటి? చివరికి కోడిగుడ్ల దగ్గర కూడా మీరు వసూలు చేస్తున్నారంటే ఎంత నీచానికి దిగజారిపోయారో ఒకసారి మీరే ఊహించుకోండి. ఈ గ్రామాభివృద్ధి కమిటీలో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముఖ్యంగా మీ ఇంట్లో వాళ్ళు ఈ వార్తను చూస్తే ఎంత బాధపడతారో ఒకసారి ఊహించుకోండి. అంటే ఎవరెట్లా పోయినా పర్వాలేదు, మీకు డబ్బు కావాలి. ఎంతో కష్టపడి గ్రామాల్లో కూలీ నాలి చేసుకొని కొంతమంది కష్టపడి డబ్బులు సంపాదించుకుంటూ ఉంటే వాళ్ళ జీవనం గడవడం కోసం మీరు ఎవరిని కేర్ చేయకోకుండా అందరి దగ్గర కూడా ఇలాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్? మీ అరాచకాలు, మీ దాదాగిరి వెళ్ళి సినిమాలో చూపించుకోండి. అది ఎందుకంటే కల్పిత పాత్రలు అవన్నీ. రియల్ లైఫ్ లో ఇలా చేస్తామంటే కనుక ప్రజలే తిరగబడతారు. చూసిన రోజులు చూసి మీరు పోలీసుల్ని కూడా డోంట్ కేర్ అంటున్నారు. ప్రజలే తిరగబడితే అప్పుడేం చేస్తారు? అంటే ఎవరేం చేయలేరనా? అలా ఎప్పుడు అనుకోకండి. మీకు ఈ సామెత తెలిసే ఉంటుంది అనుకుంటా, పిల్లిని కూడా బోన్లో పెడితే పులి అవుతుంది అని. ప్రజలే తిరగబడితే అప్పుడు మీకు తెలుస్తుంది ఏంటి అన్నది. లేదా సీఎం మీ పైన తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వం మీ పైన తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటే మీకు తెలిసి వస్తుంది మిమ్మల్ని నియమించింది ఎందుకు. అసలు ఇంత మంచి పనిలో మీరు భాగస్వామ్యులు అయినందుకు ఎంత సంతోషపడాలి, ఎంత డెడికేటెడ్ గా వర్క్ చేయాలి. అది పోయి మీరు మీకు జీతం వస్తుంది కదా, సరిపోదా? ప్రజల కష్టాన్ని కూడా తాగుతారా? అసలు ఇలా గ్రామాల్లో ప్రజలకి లేదా మామూలుగా కూడా ప్రజలకి సేవ చేసే, గ్రామాల్లో ప్రజలనే కాదు మామూలు ప్రజలకి కూడా సేవ చేయడం అనేది ఒక అదృష్టం. అలాంటి కమిటీల్లో వేస్తే వాళ్ళ చెమటని కూడా వదలకోకుండా మీరు పిండుకు తాగుతున్నారు. ఇంకా మిమ్మల్ని ఏమన్నా కూడా ఇంకా ఇంతకంటే కూడా వేస్ట్. మీకు ఎన్ని మాటలు చెప్పినా కూడా దీనిపైన ప్రభుత్వమే, రేవంత్ రెడ్డి గారే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోలీసులు హెచ్చరించినా కూడా డోంట్ కేర్ అంటున్నారని చెప్పేసి ఇక్కడ వార్తా కథనంలో ఇచ్చారు. అంటే వాళ్ళ వెనుక ఏముందని వాళ్ళు అంతా విర్రవీగిపోతున్నారు. కోడిగుడ్ల ఇసుక వేలం నుంచి కోడిగుడ్ల అమ్మకాల దాకా వసూళ్ల పర్వం. దేనికైనా కప్పం కట్టాల్సిందే అంట. ఇదేమన్నా రాచరికపు వ్యవస్థ అనుకుంటున్నారా? కప్పం కట్టాల్సిన దానికి నిరంకుశ, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, నిరంకుశ పాలనలో లేము. మాట విడకపోతే బహిష్కరిస్తారంట. ఇంకా స్థానిక ఎన్నికల్లో కూడా ఆడిందే ఆట పాడిందే పాట. ఏ చిన్న పని జరగాలన్నా కూడా కమిటీ సభ్యులు ఓకే చెప్పాలంట. ఏంది ఇది అసలు? మనం ఏ సమాజంలో ఉన్నాము? ఇక ముఖ్యంగా ఈ విడిసిలు, విలేజ్ డెవలప్మెంట్ కమిటీస్ అయితే కనుక నిషేధించాలని చెప్పి నిరసనలు చేస్తున్నారు. అలాగే విడతలు కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ విడిసిలకు వ్యతిరేకంగా జేఏసీ అయితే కనుక నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బాల్కొండ సెగ్మెంట్ లోని 221 విలేజ్ల్లో వీడీసీల డామినేషన్ విపరీతంగా ఉంది. ఆర్మూర్ టౌన్ మున్సిపాలిటీగా మారాక విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరు సర్వ సమాజ్ కమిటీగా పేరు మార్చుకుంది. వీడీసీ సర్వ సమాజ్ కమిటీ లాగడాలతో విసికి బేజారైన బీసీ కులాలన్నీ జేఏసీగా ఏర్పడ్డాయి. ఏప్రిల్ 29న ఆర్మూర్ లో జేఏసీ సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ రాజా గౌడ్ కు వినతి పత్రం ఇచ్చారు. వీడీసీలను నిషేధించాలని కోరారు. ముఖ్యంగా ఈ విలేజ్ డెవలప్మెంట్ కమిటీస్ అయితే కనుక నిషేధించాలని చెప్పేసి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బాల్కొండ సెగ్మెంట్ లోని 221 గ్రామాల్లోని వీడీసీల డామినేషన్ ఎక్కువైపోయింది. సో వీళ్ళందరినీ కూడా అసలు ఈ వీడీసీలని నిషేధించాలి అని చెప్పేసి నిరసన అయితే కనుక వ్యక్తం చేస్తున్నారు. అలాగే అక్కడ ఆర్డీఓ రాజా గౌడ్ కు వినతి పత్రం కూడా ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త, ప్రధాని మోదీతో ఎయిర్ ఫోర్స్ చీఫ్ భేటీ. పాక్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో వాయుసేన సన్నద్ధతపై చర్చ. పాకిస్తాన్ తో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి కీలక సమావేశం నిర్వహించారు. ఆదివారం ఢిల్లీలోని తన అధికార నివాసంలో వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తో భేటీ అయ్యారు. పాక్ తో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రస్తుత భద్రతా పరిస్థితిపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానితో ఎయిర్ ఫోర్స్ చీఫ్ సమావేశానికి సంబంధించి అధికారికంగా సమాచారం వెల్లడి కాలేదు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గాం వద్ద పాక్ టెర్రరిస్టులు 26 మంది టూరిస్టులను పొట్టన పెట్టుకున్న తర్వాత పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు పెరిగాయి. నిన్న ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ అయితే కనుక తన అధికార నివాసంలో ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్ తో అయితే కనుక భేటీ నిర్వహించారు. ముఖ్యంగా పాక్ తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుత భద్రతా పరిస్థితి పైన అయితే కనుక చర్చించినట్లు ప్రధానంగా తెలుస్తుంది. కాకపోతే ఈ సమావేశానికి సంబంధించి అధికారికంగా అయితే కనుక సమాచారం వెల్లడి కాలేదు అని అయితే ప్రధానంగా చెప్తున్నారు. కానీ ఇక మనం ప్రధానంగా చూసుకుంటే కనుక పెహల్గాం ఉగ్రదాడి తర్వాత
వరుస సమావేశాలతో అయితే కనుక ప్రధానమంత్రి మోడీ బిజీగా ఉన్నారు. అంటే భారతదేశం ఎటువంటి చర్యలు తీసుకోవాలి పాకిస్తాన్ పైన ఇప్పటికే మనందరికీ తెలుసు. ఇప్పటికే భారతదేశం చాలా నిర్ణయాలు తీసుకుంది పాకిస్తాన్ పైన. సో పాక్ కవ్వింపు చర్యలు మనము 2-3 రోజుల క్రితం చెప్పుకున్న అనాలిసిస్ లో చెప్పుకున్నాం. కుక్కతో ఒక వంకర అన్నట్టు పాకిస్తాన్ బుద్ధి ఎంత చేసినా కూడా అంతే. వాళ్ళు కవ్వింపు చర్యలకు కవ్విస్తూనే ఉన్నారు బార్డర్ దగ్గర. సో ఈ నేపథ్యంలో ప్రస్తుత అక్కడ భద్రతా పరిస్థితి పైన అయితే కనుక చర్చించినట్లు ప్రధానంగా తెలుస్తోంది. ఇంకా యుద్ధం వస్తే 4 రోజుల్లోనే పాక్ కేల్కతం. ఆ దేశం వద్ద 96 గంటలకు సరిపడా బుల్లెట్లే ఉన్నాయి. ఫైటర్ జెట్ల ఫ్యూయల్ కు డబ్బులు లేవు. సో ముఖ్యంగా 96 గంటలకు సరిపడా బుల్లెట్లే ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర అయితే కనుక. ఇక ఖాళీగా ఆయుధ గోదాములు, ఫైటర్ జెట్ల ఫ్యూయల్ కు డబ్బులు లేవు. జవాన్లకు రేషన్ తగ్గించిన ప్రభుత్వం. ఉక్రెయిన్ కు బుల్లెట్లు అమ్ముకొని డబ్బు చేసుకున్న పాక్. ఆయుధాలు తయారు చేద్దామన్న ఫ్యాక్టరీలో సౌలతులు లేవు. ఇండియాతో పాకిస్తాన్ కు యుద్ధం చేయాల్సి వస్తే ఆ దేశం వద్ద సరిపడా ఆయుధాలు లేవని తెలుస్తోంది. కేవలం 4 రోజులకు సరిపడా శతఘ్ని గుండ్లు అంటే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ అమ్యునిషన్ మాత్రమే ఉన్నట్లు ఓ నేషనల్ మీడియా స్పష్టం చేసింది. ఇండియాతో పాకిస్తాన్ ధీటుగా పోరాడలేదని, కొద్ది రోజుల్లోనే వెనుకడుగు వేసే పరిస్థితి ఉంటుందని తెలిపింది. ఇక పాకిస్తాన్ ఆర్మీకి కీలక ఆయుధాలు, బుల్లెట్లు సరఫరా చేయడంలో పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ POF తీవ్రంగా విఫలమైంది. ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలకు డిమాండ్ పెరగడమే దీనికి కారణమని తెలుస్తోంది. దీనికి తోడు POF వద్ద ఆయుధాల తయారీకి కూడా సౌకర్యాలు లేవు. 15 mm ఆర్టిలరీ షెల్స్ ను పాకిస్తాన్ ఇటీవల ఉక్రెయిన్ కు అమ్ముకోవడంతో తీవ్ర కొలత నెలకొంది. ఇప్పుడు ఉన్నవి కేవలం 96 గంటలకు మాత్రమే సరిపోతాయని ఓ నివేదిక వెల్లడించినట్టు తెలుస్తోంది. సో ఆయుధాల సమస్య పాకిస్తాన్ సైనిక వ్యూహంపై తీవ్ర ప్రభావం చూపుతోంది అని చెప్పేసి ప్రధానంగా వార్త అయితే కనుక ఇచ్చారు. ఒకవేళ యుద్ధమే కనుక జరిగితే ముఖ్యంగా యుద్ధానికి కావాల్సిన మెటీరియల్ ఏదైతే ఉందో ఆ ఆయుధ సామాగ్రి అయితే కనుక కొరత ఉంది. ఆ ఆయుధ సామాగ్రి లేదు. ఫైటర్ జెట్లకి కూడా సరిపడా ఫ్యూయల్ వేయడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇక వాళ్ళ దగ్గర ఉన్న బుల్లెట్లు కూడా ఇంతకుముందే ఉక్రెయిన్ కి అమ్ముకొని దాన్ని డబ్బు చేసుకుంది పాకిస్తాన్ అనేసి ప్రధానంగా చెప్పారు. ముఖ్యంగా ఈ విషయాన్ని ఓ నేషనల్ మీడియా అయితే కనుక స్పష్టం చేసిందని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. మనము ఇంతకుముందు చాలా సార్లు చెప్పుకున్నాం, పాకిస్తాన్ ఊరిని అరవడమే కానీ లేదా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది కానీ యుద్ధ పరిస్థితులే కనుక వస్తే పాకిస్తాన్ కి పోరాడే అంత శక్తి లేదు, వాళ్ళ దగ్గర అంత సామాగ్రి కూడా లేదు అని చెప్పేసి. సో వాళ్ళు పైన నోటి మాటల ద్వారా రెచ్చగొట్టడము చేయడము చేస్తున్నారు కానీ చేతల్లో మాత్రం శూన్యం అని చెప్పొచ్చు. దానికి నిదర్శనమే ఇప్పుడు చూస్తున్న మనం వార్తా కథనం కూడా నేషనల్ మీడియా స్పష్టం చేసింది. వాళ్ళ దగ్గర ఒకవేళ యుద్ధం అనేది వస్తే కనుక కేవలం 4 రోజులకు సరిపడా బుల్లెట్లు మాత్రమే ఉన్నాయి. ఇక ఫైటర్ జెట్లకి ఫ్యూయల్ కొనడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇక పాక్ జవాన్లకు అయితే కనుక రేషన్ కూడా తగ్గించేసింది పాక్ ప్రభుత్వం అని చెప్పి కూడా ముఖ్యంగా ఇచ్చారు. ఇక ఆయుధాలు తయారు చేద్దామన్నా కూడా ఫ్యాక్టరీలో సవలతులు లేవు అని చెప్తున్నారు. ఇక పాకిస్తాన్ కి సంబంధించి వాళ్ళ ఆర్మీలో సంబంధించి అయితే కనుక బుల్లెట్లకు సంబంధించిన గోదాములు అయితే కనుక అంటే ఆయుధ సామాగ్రికి తుపాకులు అవ్వచ్చు, యుద్ధంలో సైన్యం వాడే ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన గోదాములు అయితే కనుక ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. సో పాక్ హెచ్చరికలే తప్ప చేతల్లో జీరో అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక మన ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూసుకుంటే కనుక మీరు కోరుకునేదే జరగబోతోంది. పెహల్గాం ఉగ్రదాడిపై త్వరలో తీవ్ర ప్రతిస్పందన, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే చర్యలు. దేశం వైపు కన్నెత్తి చూస్తే మొహం పగలగొడతాం. అవసరమైన సమయంలో ప్రతీకార దాడులు. రక్షణ శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు. పాక్ తో యుద్ధంపై దేశ ప్రజలను ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ హాట్ కామెంట్స్. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశ ప్రజల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఆయన శైలి, పనితీరు, దృఢ సంకల్పం అందరికీ బాగా తెలుసు. ప్రస్తుతం మీరు కోరుకునేది జరిగి తీరుతుంది. త్వరలోనే ఉగ్రదాడికి తీవ్ర ప్రతిస్పందన ఉంటుంది. దేశ సరిహద్దులను కాపాడటం మా బాధ్యత. దేశంపై దాడి చేయడానికి ఎవరైనా ధైర్యం చేస్తే వారికి ధీటుగా సమాధానం ఇస్తాం. వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ అయితే కనుక చెప్పారు. పెహల్గాం దాడి తర్వాత దేశ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దానికి ప్రతీకారం తీర్చుకోవాలి. అన్యాయంగా టూరిస్టులను 26 మంది టూరిస్టులను పొట్టన పెట్టుకున్నారు. దాంట్లో చాలా మంది కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని కోల్పోయారు. ఒక భార్య భర్తని కోల్పోయింది. కన్న కొడుకు తండ్రిని కోల్పోయాడు. ఇలా చాలా మంది కుటుంబాల్లో తీరని నష్టం
కలిగించిన పెహల్గాం ఉగ్రదాడి ఘటనను అయితే కనుక ఎవ్వరూ మర్చిపోలేరు. దానిపైన ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి దేశ ప్రజలందరూ కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలను ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ అయితే కనుక మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే జరిగి తీరుతుంది అని చెప్పేసి ముఖ్యంగా స్పష్టం చేశారు. ఇక ప్రధానమంత్రి పనితీరు, ఆయన దృఢ సంకల్పం మీ అందరికీ బాగా తెలుసు. త్వరలోనే ఉగ్రదాడి పైన అయితే కనుక తీవ్ర పరిణామాలు ఉంటాయి అని చెప్పేసి, తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇక దేశ సరిహద్దులను కాపాడటం మా బాధ్యత అని కూడా స్పష్టం చేశారు. ఇక దేశంపై దాడి చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేసినా, ధైర్యం చేస్తే కనుక వారికి ధీటుగా సమాధానం ఇస్తామని కూడా చాలా కాన్ఫిడెంట్ గా అయితే కనుక రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ప్రజల్ని ఉద్దేశిస్తూ ఈ మాటలను అయితే కనుక చెప్పారు. ముఖ్యంగా ఎవరైనా సరే దేశం వైపు కన్నెత్తి చూస్తే కనుక వాళ్ళ మొహం పగలగొడతామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక అవసరమైన సమయంలో ప్రతీకార దాడులకు అయితే కనుక దిగుతాము అని చెప్పేసి ఒక రకంగా సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. మొత్తానికైతే కనుక ప్రజలు ఏదైతే పహల్గాం దాడి తర్వాత, అంటే ఇప్పటికే చాలా సార్లు పాక్ కవింపు చర్యలతో భారతదేశంపై విషం చిమ్ముతూ ఏదో ఒకటి చేయడము, ఉగ్రదాడులు జరగడం ఇవన్నీ అయ్యాయి. అయితే ఈసారి మాత్రం పహల్గాం దాడి తర్వాత మాత్రం కంప్లీట్ గా అంతకు ముందున్న సిచ్యువేషన్ కి పహల్గాం దాడి తర్వాత భారత్ లో ఉన్న సిచ్యువేషన్ కంప్లీట్ గా డిఫరెంట్ అనే చెప్పొచ్చు. ఈసారి అయితే మాత్రం దానికి ప్రతీకార చర్య తీర్చుకోక తప్పదు అని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు. అలాగే ప్రభుత్వం కూడా దీనిపైన ఖచ్చితంగా అయితే కనుక ప్రతీకార చర్య తీర్చుకుంటాము. ఎందుకంటే శాంతి చర్చలు అని చెప్పుకుంటూ పోతూ ఉంటే పాక్కి బుద్ధి రావట్లేదు. ఎంత చెప్పినా కూడా ఇంకా వాళ్ళ బుద్ధి మారదు. ఇంకా అదంతే, వాళ్ళ బ్లడ్ లోనే అలా ఉందనుకుంటే ఇంకా అంతే. అందుకనే భారత్ కూడా ఈసారి వీళ్ళపైన జాలి ఇన్ని రోజులు కూడా పాక్ ప్రభుత్వం పైన జాలి చూపించాల, పాకిస్తాన్ లోని ప్రజలు ఇబ్బందులు పడతారనేసి సింధు నది జలాలు కూడా ఆపాలనుకొని కూడా ఆపకుండా అక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి ఆలోచించిన దేశం, అంత గొప్ప దేశం మన భారతదేశం. అది కూడా అర్థం చేసుకొని నీచపు స్థితిలో ఉన్నారు ఇప్పుడు పాకిస్తానీలు. కాబట్టి ఇంకా ఉపేక్షించేది లేదు, వాళ్ళకి తెలిసి వస్తుంది అని చెప్పేసి ఈసారి అయితే కనుక భారత ప్రభుత్వం కూడా చాలా తీవ్రంగా స్పందించింది దీనిపైన. పథకాల ప్రచారంపై సర్కార్ ఫోకస్, స్కీమ్స్ ప్రజలకు వివరించేందుకు కసరత్తు, ప్రత్యేక కార్యాచరణ. ప్రజలు లబ్ధి పొందుతున్నా ప్రభుత్వానికి పేరొస్తలేదని నివేదికలు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయికి వెళితేనే వర్కౌట్, వారికి ఇప్పటికే సీఎం రేవంత్ ఆదేశాలు. సో పథకాల ప్రచారం పైన అయితే ప్రభుత్వం ఏవైతే పథకాలు అందిస్తోందో ప్రజలకు, వాటిపైన సర్కార్ ఫోకస్ చేసింది. ఆ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రచారం చేయాలి అని చెప్పేసి ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే కనుక ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు లబ్ధి పొందుతున్నప్పటికీ కూడా పథకాల ద్వారా ప్రభుత్వానికి పేరు రావట్లేదు అని చెప్పేసి నివేదికలు అయితే కనుక చెప్తున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయికి వెళ్తేనే ఇది వర్కౌట్ అవుతుంది. అంటే ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ద్వారా లబ్ధి పొందుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా స్పందన రావాలి, ప్రభుత్వానికి పేరు రావాలి అంటే ఎమ్మెల్యేలు ఎక్కడో ఇక్కడ సిటీలో కూర్చొని ఉంటే సరిపోదు. వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యటించి వాళ్ళకి అందుతున్నాయా లేవా, అర్హులందరికీ అందుతుందా లేదా, ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా, ఎవరి వల్ల అయినా ఇబ్బందులు తలెత్తుతున్నాయా, రేషన్ తీసుకోవడంలో ఏదైనా ఇబ్బంది తలెత్తుతుందా, లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళకి మీరు ఎలిజిబుల్ అయ్యిండి కూడా మీకు ఎవరైనా ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారా, ఇలాంటివన్నీ కూడా క్షేత్రస్థాయిలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు చేస్తేనే వర్కౌట్ అవుతుంది. ఇంకొకటి, ఎప్పటికప్పుడు ఆ నియోజకవర్గంలోని కార్యకర్తలతో భేటీ అవుతుండాలి, స్థానిక పరిస్థితుల గురించి తెలుసుకోవాలి, వాటిపైన స్పందించాలి, అంత యాక్టివ్గా ఉండాలి ఎమ్మెల్యేలు. సీఎం గారు ఎన్నిసార్లని సీఎం గారు పదే పదే చెప్తారు, ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. మరి అంతా తన భుజాన వేసుకొని అయితే చేయలేదు కదా. మరి మంత్రులుగా ఎమ్మెల్యేలుగా మీరంతా ఎందుకు? మిమ్మల్ని ప్రజలు గెలిపించినప్పుడు మీరు ప్రజల్లోనే ఎక్కువ గడపాలి. లేదు అసెంబ్లీ సమావేశాలు, ముఖ్యమైన సమావేశాలు ఉన్నప్పుడు ఇక్కడ ఉండడం వేరు, మీరు ఎక్కువ గడపాల్సింది ఎమ్మెల్యేలు అయినప్పటికీ ఎంపీలు అయినప్పటికీ ఎవరైనా సరే మీ నియోజకవర్గాల్లో గడపాలి. ఎందుకంటే మిమ్మల్ని గెలిపించింది ప్రజలు. వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, లేదా వాళ్ళకి అందుతున్న పథకాలు ఎలా ఉన్నాయో వాటి గురించి రివ్యూస్ తీసుకోవాలి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా వీళ్ళకి ఏం చేయాలి ప్రజలకి అన్నది ఆలోచించాలి. అంతేగాని కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచాం కదా అన్నట్టు ఇక్కడే సిటీలో ఉండిపోతే సరిపోదు. వెళ్ళి క్షేత్రస్థాయికి మీరు ఏదైతే అంటే ప్రభుత్వం ఏదైతే చేస్తోందో అవన్నిటినీ కూడా అందుకు లబ్ధి పొందుతున్న ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా అలాగే ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అన్నది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సీఎం గారు ఒకటే ప్రతి నియోజకవర్గానికి వెళ్ళలేదు కదా,
ఆయనకి మామూలుగానే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి, ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలి, ప్రజలని ఇంకా సంక్షేమం వైపు ఎలా నడిపించాలి, వాళ్ళందరినీ కూడా ఉన్నత స్థాయికి ఎలా తీసుకురావాలి, ఇలాంటి వాటిల్లో ఆయన టైం కేటాయిస్తూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా మీకు చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్పాలి అంటే ప్రతిసారి మీరేమన్నా చిన్నపిల్లల కాదు కదా, చిన్నపిల్లలకి చెప్పినట్టే చెప్తున్నారు. మీ వంతు బాధ్యత మీరు నిర్వహించాలి. ప్రతిదానికి సీఎంఏ రెస్పాండ్ అవ్వాలి, ప్రతిదానికి సీఎంఏ మాట్లాడాలంటే అది ఎంత కష్టం, అది ప్రభుత్వానికే నష్టం. ఎమ్మెల్యేలు ఇప్పటికైనా సరే ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకొని, అంటే అందరు ఎమ్మెల్యేలు కాదు, కొంతమంది ఎవరైతే ఉన్నారో ఇలా నిర్లక్ష్యంగా నెగ్లెక్ట్ గా వాళ్ళు వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యటించి మీరు ఎక్కువగా ప్రజల్లో ఉండి వాళ్ళకి అందుతున్న పథకాలు, అలాగే అక్కడ ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి ఇలాంటివన్నీ తెలుసుకోండి. ఇక నిన్న నీట్ ఎగ్జామ్ జరిగింది. ముఖ్యంగా ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకి అయితే కనుక ప్రవేశం లేదు. ముఖ్యంగా కీసరలో అయితే కనుక నీట్ ఎగ్జామ్ సెంటర్ పేర్లు మిస్టేక్ గా ఇచ్చారు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. మరి ముఖ్యమైన వార్త, హైకోర్టు జడ్జి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు. నేడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు. హైకోర్టు జడ్జి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని గారు కన్నుమూత అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇవాళ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని చెప్తున్నారు. జస్టిస్ గిరిజా ప్రియదర్శిని మృతికి అయితే కనుక చాలా మంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారని కూడా వార్త ఇచ్చారు. పాక్ కు చీనా నీటిని ఆపేసిన భారత్. బాగ్లిహార్ ఆనకట్ట గేట్లు మూసివేత, కిషన్ గంగా ఆనకట్ట ద్వారా నీటిని ఆపేందుకు ప్లాన్. పాకిస్తాన్ కి అయితే కనుక చీనా నీటిని ఆపేసింది భారత్. ఇది పాక్ కి మరో దెబ్బ అని చెప్పొచ్చు. ఇప్పటికైనా పాక్ కనువిప్పు కలుగుతుందా లేదా అన్నదైతే కనుక ముఖ్యంగా చూడాలి. ఇక భారత ఆర్మీ సమాచారం పాక్ లీక్. పంజాబ్ లో 2 యువకుల అరెస్టు. గూఢచర్యం చేస్తున్నట్లు విచారణలో వెల్లడి. భారత ఆర్మీ ఏవైతే ప్రణాళికలు చేస్తుందో, ఏవైతే వాళ్ళ వ్యూహ రచనలు ఉంటాయో, ముఖ్యంగా భారత ఆర్మీకి సంబంధించిన సమాచారాన్ని అయితే కనుక పాక్ లీక్ చేస్తున్నారు అని చెప్పి ఒక వార్త అయితే కనుక ఇచ్చారు. ఇది పంజాబ్ లో, దీనికి సంబంధించి పంజాబ్ లో 2 యువకులను అయితే కనుక అరెస్ట్ చేశారు. వీళ్ళు గూఢచర్యం నిర్వహిస్తున్నట్లు అయితే కనుక విచారణలో తేలింది అని చెప్పేసి ప్రముఖంగా చెప్తున్నారు. ఇండియాలో ఉండి అసలు ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. వడగండ్ల వాన. రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షం, నేల కొరిగిన మామిడి చెట్లు, దెబ్బతిన్న తోటలు, నీటి పాలైన ధాన్యం. ఖమ్మంలో పిడుగుపాటుతో మహిళ మృతి. ముఖ్యంగా రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అయితే కనుక భారీ వర్షం పడింది. ఇక వడగండ్ల వాన కూడా వచ్చింది. దీనివల్ల అయితే కనుక నేల కొరిగిన మామిడి చెట్లు, ఇక చాలా రకాల తోటలు అయితే దెబ్బతిన్నాయి. ఏదైతే వరి, రాగి, కందులు ఇలాంటివి ఉంటాయో ఇలాంటి ధాన్యం కూడా నీటి పాలైంది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక ఖమ్మంలో అయితే కనుక పిడుగుపాటుతో ఒక మహిళ మృతి చెందారు అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మెదక్ జిల్లాలో అయితే కనుక అకాల వర్షానికి వరి తడిసిపోయింది. దాన్ని రైతన్నలు చూస్తూ ఉన్నారు. ఇక్కడ కామారెడ్డిలో కూడా అంతే. ఇక్కడ వరి కుప్ప ఉంది. ఇక్కడ చూస్తే కనుక బురదమయం అయిపోయింది. ఈ అకాల వర్షాల వల్ల అయితే కనుక రైతన్నలకి చాలా నష్టం జరుగుతోంది. మరి ప్రభుత్వమే దీనిపైన చర్యలు తీసుకొని, ఈ అకాల వర్షం ఎవరి చేతిలోనూ లేదు, ప్రకృతికి సంబంధించిన వైపరీత్యం ఇది, విపత్తు. కాబట్టి ప్రకృతి విపత్తు కింద ప్రభుత్వమే రైతన్నలని అయితే కనుక ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా నా యూట్యూబ్ అన్వేష్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన కేసు నమోదైందంట. మెట్రో తెలంగాణ పోలీసులు అధికారులపై యూట్యూబర్ తీవ్ర ఆరోపణలు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై వీడియోలు, 300 కోట్లు కొట్టేశారంటూ పోస్ట్ చేశాడు. కానిస్టేబుల్ ఫిర్యాదుతో చర్యలు. ఈయనైతే మెట్రో తెలంగాణ పోలీసులు అధికారుల పైన తీవ్ర విమర్శలు చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు అని చెప్పేసి వీడియోలు చేశారు. దీంతో 300 కోట్ల రూపాయలు కొట్టేశారు అని చెప్పేసి పోస్ట్ చేశాడు. సో దీంతో అయితే కనుక ఒక కానిస్టేబుల్ ఫిర్యాదు ఇవ్వడంతో అన్వేష్ పైన అయితే కనుక కేసు నమోదైంది. ఇంకా ఇక్కడ చూస్తే కనుక బాధాకరమైన ఒక వార్త. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం కన్నాపూర్ గ్రామంలో తాగునీరు అందక బావిలోని బురద నీటిని తోడుకుంటున్న గ్రామస్తులు. ఎండాకాలం వచ్చిందంటే నీటికి ఎంత ఇబ్బంది పడతారో కొన్ని ప్రాంతాల్లో మనకి తెలిసిందే. ఈసారి చూసుకుంటే కనుక ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ముందు గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కన్నాపూర్ గ్రామంలో అయితే కనుక తాగునీరు లేక బావిలోకి దిగి ఏదైతే బురద ఉందో ఆ బురద నీటిని తోడుతున్న గ్రామస్తులు అని. ముఖ్యంగా తాగునీటికి కొన్ని గ్రామాల్లో ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు చూస్తే కనుక ఓఆర్ఎస్ పేరిట ఉపద్రవం. మార్కెట్ లో విచ్చలవిడిగా హానికారక ద్రావణాలు, శక్తినిచ్చే పానీయాలుగా జోరుగా అమ్మకాలు. డీహైడ్రేషన్ ను నివారిస్తుందంటూ తప్పుడు ప్రచారం, నిజమేనని నమ్మి మోసపోతున్న ప్రజలు. వీటి వాడకంతో మరింత అధికంగా డయేరియా ముప్పు. WHO సూచించినవే వాడాలంటున్న నిపుణులు.
సో ఓఆర్ఎస్ పేరిట అయితే కనుక పెను ప్రమాదం చోటు చేసుకుంటోంది. మార్కెట్లో విచ్చలవిడిగా హానికారక ద్రవణాలు అయితే కనుక అమ్ముతున్నారు. ముఖ్యంగా శక్తినిచ్చే పానీయాలు అని చెప్పి జోరుగా అమ్మకాలు అయితే కనుక చేస్తున్నారు. కాకపోతే దీనివల్ల అత్యధికంగా డయేరియా ముప్పు ఉంది. డాక్టర్లు సూచించిన వాటిని వాడాలని చెప్పేసి WHO అయితే కనుక సూచిస్తుంది. ముఖ్యంగా మనం మార్కెట్లో చూస్తూనే ఉన్నాం. ఎండాకాలం వచ్చేసి ముఖ్యంగా ఎండాకాలంలో అయితే కనుక సో నీరసం ఎక్కువ, ఎండాకాలంలో ముఖ్యంగా ఎక్కువ నీరసం ఉంటుంది అని చెప్పేసి ఎక్కువ మంది ఈ ఓఆర్ఎస్లు తాగుతారు. అందులో టెట్రా ప్యాక్లో ఉన్న ఓఆర్ఎస్లు అయితే కనుక మరింత ఎక్కువగా తాగుతుండడం మనం చూస్తూనే ఉంటాము. సో ఏదంటే ఏవి పడితే అవి తాగకండి, ఎందుకంటే విచ్చలవిడిగా రకరకాల పేరుతో మీకు ఎనర్జీని ఇస్తాయి అని చెప్పేసి హానికారక ద్రావణాలు అయితే కనుక మార్కెట్లోకి వచ్చాయి. సో అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. కొంతమంది డిహైడ్రేషన్ని తప్పిస్తుంది ఈ ఓఆర్ఎస్ తాగడం వల్ల, ఫలానా ఓఆర్ఎస్ తాగడం వల్ల అని చెప్పేసి మార్కెటింగ్ చేసుకుంటున్నారు. సో వాటిని నమ్మి మోసపోకండి. దాంతో అంటే వాటి వాడకం వల్ల అధికంగా డయేరియా వచ్చే ముప్పు ఉంది అని చెప్పేసి WHO సూచించినవే వాడాలని చెప్పేసి నిపుణులు అయితే చెప్పడం జరిగింది. ఇక రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు రాష్ట్రంలో నేటి నుంచి నమోదు. కేంద్ర పథకాలకు ఇకపై ఇదే ప్రామాణికం. ఆధార్ తరహాలో రైతులకు 11 అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతు నమోదు ఫార్మర్ రిజిస్ట్రీ ప్రాజెక్టు సోమవారం తెలంగాణలో ప్రారంభం కానుంది. మొదటిగా వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో నమోదుకు అవకాశం కల్పించారు. సో ముఖ్యంగా రైతులకు అయితే కనుక విశిష్ట గుర్తింపు కార్డులు ఇవ్వడానికి ఇవాళ నుంచే ఆ కార్యక్రమం అయితే కనుక స్టార్ట్ అవుతుంది. ఈ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నుంచి అయితే కనుక ఆ నమోదు కార్యక్రమం ఇవాళ నుంచే ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా కేంద్ర పథకాలు ఏవైతే ఉంటాయో వాటికి ఇక పైన ఈ కార్డే ప్రామాణికం అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఆధార్ తరహాలోనే 11 అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించేందుకు అయితే కనుక కేంద్ర ప్రభుత్వము రైతుల నమోదు అంటే ఫార్మర్ రిజిస్ట్రీ ప్రాజెక్టును ప్రారంభిస్తోంది. ఇక మొదటగా వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో నమోదుకు అవకాశం కల్పించారు. తర్వాత మీ సేవా కేంద్రాల్లో కూడా నమోదు చేసుకోవచ్చు. ఆధార్ సంఖ్యతో అనుసంధానమైన పట్టాదారు పాస్ పుస్తకంలోని భూ యాజమాన్య వివరాల నమోదు ద్వారా రైతుకు గుర్తింపు కార్డును అయితే కనుక కేటాయిస్తారు అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ చూసుకుంటే, బాసరలో నెత్తుటి గోస, వేద విద్యార్థికి తీవ్ర గాయాలు, తప్పిన ప్రాణాపాయం, పాఠశాల నిర్వాహకుల పొంతనలేని సమాధానాలు, 40 రోజులు దాటిన పురోగతి లేని పోలీస్ దర్యాప్తు, ప్రత్యక్ష సాక్షిగా ఉన్న విద్యార్థి కరెంట్ షాక్ తో మృతి, తెర వెనుక ఎవరున్నారో, అసలు ఏం జరుగుతున్నది, సాక్ష్యాలు మాయం, అంతా అనుమానాస్పదం, నిజాలు నిగ్గు తేల్చాలని వెల్లువెత్తుతున్న డిమాండ్లు. బాసర ఆలయ సమీపంలో ఏర్పాటైన ఓ ప్రైవేట్ వేద పాఠశాల ఇటీవల అనుమానాస్పదంగా గాయపడ్డ వేద విద్యార్థి. సో ఇక్కడ ఇన్సెట్ లో అయితే కనుక అది ఇచ్చారు ఫోటో, ప్రైవేట్ వేద పాఠశాలది. ఇక్కడ బాబు వేద విద్యార్థి ఎవరైతే ఉన్నాడో ఆ బాబు అనుమానాస్పదంగా గాయపడ్డాడంట. అసలు ఏం జరిగింది ఏంటి అన్నది అయితే కనుక ఎవరికి తెలియట్లేదు. అసలు దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అన్నది కూడా ఈ తెర వెనకల అంటే దీనికి సంబంధించి తెర వెనకల ఎవరున్నారు, ఏం జరుగుతోంది అన్నది కూడా ఎవరికి తెలియట్లేదు. ఉన్న సాక్ష్యాలను కూడా మాయం చేస్తున్నారు, అంత అనుమానాస్పదంగా ఉంది అని చెప్పేసి ముఖ్యంగా వార్త అయితే కనుక ఇచ్చారు. ఇక నిజాలు నిగ్గు తేల్చాలి అని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఎవరైతే దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షిగా ఒక విద్యార్థి ఉన్నాడో ఆ విద్యార్థి అయితే కనుక కరెంట్ షాక్ తో మృతి చెందాడు అని చెప్పేసి కూడా ప్రధానంగా వార్త ఇచ్చారు. మరి ఈ బాబుని చూస్తే చాలా తీవ్రంగా గాయపడ్డాడు. మరి ఎలా ఇదంతా జరిగింది అన్నది అయితే కనుక స్పష్టంగా ఎవరు చెప్పట్లేదు అన్నట్టు ఈ వార్తా కథనంలో మనకు తెలుస్తుంది. ముఖ్యంగా త్రుటిలో ప్రాణాపాయం తప్పింది అని కూడా చెప్తున్నారు. ఇంకా పాఠశాల నిర్వాహకుల్ని అడిగితే కనుక పొంతనలేని ఆన్సర్ చెప్తున్నారంట. మరి ఒక విద్యార్థి ఇంత తీవ్రంగా గాయపడ్డాడు అంటే అసలు ఏం జరిగింది, అక్కడ ఏం జరుగుతోంది, ఎవరున్నారు, ఎవరి ప్రమేయం ఉంది, అసలు అంత తీవ్రంగా గాయపడడానికి గల కారణం ఏంటి, ఎవరైనా దాడి చేస్తారా ఏంటి, ఇవన్నీ చెప్పాలి కదా పాఠశాల సిబ్బంది, పాఠశాల యాజమాన్యం. ఇవన్నీ చెప్పకుండా పొంతనలేని సమాధానాలు ఎలా చెప్తారు? దీన్ని చూస్తూ ఉంటే కనుక ఏదో జరిగినట్లేదు. అంటే ఫోటోను చూస్తుంటే కనుక ఎవరు కావాలని గాయపరిచినట్లు కనిపిస్తుంది. మరి ఎందుకు ఆ బాలుడిని అంత గాయపరిచారో కూడా తెలియట్లేదు. ఉన్న ఏకైక ప్రత్యక్ష సాక్షి ఆ విద్యార్థి అయితే కనుక కరెంట్ షాక్ తో మృతి చెందాడంట. మరి దీనికి ఆన్సర్ ఎవరు చేస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది అని చెప్పేసి ప్రధానంగా ఈ వార్తా కథనం చూసి తెలుస్తుంది. ఇక నిజాలు నిగ్గు తేల్చాలని వెల్లువెత్తుతున్న డిమాండ్లు అని కూడా ప్రధానంగా ఇచ్చారు. ఇక అసలు ఏం జరిగింది అంటే బాసరలోని ఓ ప్రైవేట్ వేద పాఠశాలలో అసలు ఏం జరిగింది, ఎవరైతే విద్యార్థి కరెంట్ షాక్ తో మృతి చెందాడో ఆ అబ్బాయిది మణికంఠది మృతి ప్రమాదమా లేకపోతే హత్య అన్నదా అయితే కనుక రేపటి వార్తాపత్రికలో చూద్దామని కూడా ప్రధానంగా ఇచ్చారు.
ఇవి ప్రధానంగా తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలు. రేపు న్యూస్ స్టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్తీ.